ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా, ఎలా చూడొచ్చు? అదే అన్న, ఆ మనిషిది కుక్క బుద్ధి వంకర బుద్ధి టైప్. ఆ మనిషిది కుక్కకుండే విశ్వాసం కూడా ఆ మనిషికి ఉండదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఎన్నో సినిమాల్లో అంటే మామూలుగా అంటే ఇప్పుడు తలుసుకుంటే ఏ సినిమాకు కూడా ఆపర్చునిటీ లేకుండా చేయొచ్చు ప్రతిసారి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు, లడ్డు గురించి మాట్లాడినప్పుడు ఎక్స్ అనే ప్లాట్ఫామ్లో ఏది కావాల్సి అది జస్ట్ ఆస్కింగ్ అని పెడితే చూసి చాతగాంతనం కాదు పవన్ కళ్యాణ్ గారిది. కళ్ళు ఎర్ర చేస్తే మాత్రం తినడానికి తిండి కూడా ఉండదు ఆ మనిషికి నన్ను అడిగితే. ఇప్పటికే ఉండే ఛాన్సెస్ చాలా తగ్గిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న జగన్ అన్ననే లోపలికి వస్తున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. నువ్వే ఈ మనిషి ఎంత నాకు అర్థం కాదు. ప్రతిసారి జస్ట్ ఆస్కింగ్ అని పెట్టడము, పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడము. అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తే ఏదైనా మాట్లాడతాడా, ఏదైనా ఓకే అంటాడా? పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపున ఉన్నందుకే కదా ఇప్పుడు ఆ మనిషి విర్రవీగేది, నాకు అర్థం కాదు. మా ఎలక్షన్లో మంచు విష్ణు గారి మీద నువ్వు గెలిచలేకపోయినావు. పవన్ కళ్యాణ్ అన్నతో ఎందుకు పెట్టుకున్నావు పోయినా, నాకు అర్థం కాదు. నోరు మూసుకొని కూర్చోవాలరా. ఏమంటావు చెప్పాను, ఆ మనిషి గురించి ఏం మాట్లాడలేము. ఎందుకంటే మంచి చేసే మనిషి గురించి నువ్వు ఎంత మాట్లాడినా సరే చాలా బాధ అనిపిస్తుంది అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం అటు ఇటు మాట్లాడితే మాత్రం ఫ్యాన్స్ 5 రూపాయలు కూడా దొరకనియకుండా కొడతారన్న. ఆ రేంజ్లో ఉంటారు ప్రకాష్ రాజుని పక్క. ఎందుకన్నా ప్రకాష్ రాజు చాలాసార్లు విమర్శించారు కళ్యాణ్ గారిని, ఎందుకు అలా విమర్శిస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి కష్టపడి బీజేపీకి ఇప్పుడు అంటే పార్టీ ఒక హోదాకు వచ్చినాక తను సీట్స్ అంటే మన ఎమ్మెల్యే సీట్లు 23, మన ఎంపీ సీట్లు 2 గెలిచిన తర్వాత బీజేపీకి అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తరపున ఉన్నాడు కాబట్టి తనకి ఏమి ఇప్పుడు మన ప్రకాష్ రాజు గారికి కాంగ్రెస్ తరపున కావాలి. కాంగ్రెస్ తరపున మంచి మాట్లాడితే ఓకే, లేకపోతే చెడ్డు అట్లా.